ఛాంపియన్స్ ట్రోఫీలో 2025 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగింది. అయితే భారత జట్టు చెత్త ఫీల్డింగ్తో వరుసగా క్యాచ్లు వదిలిపెట్టింది. మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగుకు దిగింది. ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ గాయంతో అతని స్థానంలో న్యూజిలాండ్ ఒక మార్పు చేసి ఆల్రౌండర్ నాథన్ స్మిత్ను జట్టులోకి తీసుకుంది. భారత జట్టు ఎలాంటి మార్పు లేకుండా ఫైనల్ మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ చెత్త రికార్డును నమోదు చేసింది. చెత్త ఫీల్డింగ్తో వరుసగా క్యాచ్లు జారవిడిచిన భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అద్భుతాలు చేస్తూ బలమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ప్రదర్శనలు చేస్తున్న టీమిండియా ఫీల్డింగ్లో మాత్రం తేలిపోయింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్లలో టీమిండియా ఫీల్డింగ్లో తప్పిదాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లో అత్యధిక క్యాచ్లు వదిలివేసిన జట్టుగా భారత్ చెత్త రికార్డును అందుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ పేలవమైన ఫీల్డింగ్ కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సహా మొత్తం 4 ఆటగాళ్లు క్యాచ్లు వదిలేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 క్యాచ్లు వదిలేసిన భారత్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ మొత్తం 11 క్యాచ్లను వదిలేసింది. దీంతో ఈ ఐసీసీ టోర్నమెంటులో అత్యధిక క్యాచ్లు వదిలేసిన జట్టుగా చెత్త రికార్డును సాధించింది. దారుణమైన ఫీల్డింగ్ విషయంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ తర్వాత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమ్స్లో తరువాతి స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ 7వ ఓవర్ 3వ బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ను మహమ్మద్ షమి వదిలేశాడు. 8వ ఓవర్ మొదటి బంతికి శ్రేయస్ అయ్యర్ డిప్ మిడ్ వికెట్లో రచిన్ రవీంద్ర క్యాచ్ను వదిలేశాడు. అలాగే 35వ ఓవర్ 5వ బంతికి రోహిత్ శర్మ మిడ్ వికెట్ వద్ద డారిల్ మిచెల్ క్యాచ్ను జారవిడిచాడు. 36వ ఓవర్ చివరి బంతికి డిప్ మిడ్ వికెట్లో గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్ను శుభ్మన్ గిల్ వదిలిపెట్టాడు. దీంతో న్యూజిలాండ్కు మంచి అవకాశం లభించింది. 250కి పైగా పరుగులు చేసింది. రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు నమోదు. ఈ మ్యాచ్లో భారత్ మరోసారి టాస్ ఓడిపోయింది. దీంతో వరుసగా 15 సార్లు టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. అలాగే భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 12 టాస్లు ఓడిపోయాడు. అత్యధిక టాసులు ఓడిన కెప్టెన్గా బ్రియాస్ లారా రికార్డును సమన్ చేశాడు. వరుసగా 12వ టాస్ ఓటమితో రోహిత్ శర్మ అక్టోబర్ 1998, మే 1999 మధ్య వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా టాస్ ఓటమి రికార్డును సమన్ చేశాడు. ఈ జాబితాలో నెదర్లాండ్స్కు చెందిన పీటర్ బోరెన్ కూడా ఉన్నాడు. అతను మార్చి 2011, ఆగస్టు 2013 మధ్య 11 టాస్లు ఓడిపోయాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో రోహిత్ టాస్ ఓడిపోయాడు. అప్పటి నుంచి రోహిత్ టాస్లు ఓడిపోతూనే ఉన్నాడు. అయితే రోహిత్ టాస్లు ఓడినా భారత జట్టు విజయాల జోరు ఆగడం లేదు.